సార్ విజయసాయి వెనక ఎవరు? పవన్ కళ్యాణ్ ప్రేరణ అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, విజయసాయి రెడ్డి గారు నిన్న అస్సలు ఏమాత్రం వ్యాఖ్యానించని వ్యక్తి ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరు ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం పవన్ కళ్యాణ్. ఆయన ఏమన్నారు, గత 20 ఏళ్ల నుంచి నాకు పవన్ కళ్యాణ్తో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని. నేను ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా అనలేదు, కావాలంటే మీరు రికార్డ్ చెక్ చేసుకోండి అంటున్నారు ఆయన. ఎందుకు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి సమర్థుడు, జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను, ఆయనతో నాకేమి తేడాలు లేవని అంటూనే జగన్మోహన్ రెడ్డిని పక్కనున్న వాళ్ళు పక్కదో పట్టిస్తున్నారు. ఎవరు ఫలానా వాళ్ళేనా అని ఎవరో మన విలేకరి మిత్రుడు అడగబోతుంటే, మీకు తెలిసి కూడా నాతో ఎందుకు చెప్పిస్తున్నారని, ఏది వర్మ మంచివాడు కాదని నేను మీకు చెప్పానా అని అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇది అంటే చెప్పినట్టు ఇది అలాగే నేను చెప్పానా, మీరెందుకు నాతో అంటే ఆ పేరు మాత్రం చెప్పను, మీరు రాసుకోండి అని ఒక క్లియర్ ఇండికేషన్ ఆయన ఇచ్చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ రాజకీయ సన్యాసం చేసి నేను కేవలం పాడి పంటలు చూసుకుంటూ ఉంటానని చెప్పిన వ్యక్తి కొద్ది మాసాలు కూడా తిరగకుండానే పూర్తి స్థాయిలో రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకోవటం. ఈ రీఎంట్రీలో కూడా అన్ని తలుపులు ద్వారం తీసి ఉన్నదని అన్ని తలుపులు తెరిచిపెట్టుకోవడం, ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్. అయితే నాకు ఎవరి నుంచి ఆహ్వానం లేదు. ఎవరి నుంచి ఆహ్వానం లేకపోయినా ఆసక్తి ఏదో ఉండకపోతే ఇంత హఠాత్తుగా వచ్చి ఇప్పుడు ఆయన ప్రకటన చేయరు కదా. నిన్న ఆయన 2-3 చేశారు. అందులో చాలా ఆసక్తికరమైనవే కాకుండా కొన్ని, ఇప్పుడు ఉదాహరణ కర్నూలు జిల్లా ఉంది, ఎప్పటి నుంచో ఉన్న పాత జిల్లా, దాని పేరు మార్చి సైరా నరసింహారెడ్డి జిల్లా పెట్టాలి అని ఆయన ఒక నిన్న ప్రతిపాదన చేస్తున్నారు. అంటే ప్రకాశం పంతులు పేరుంది, పొట్టి శ్రీరాములు పేరుంది, లేదా రామారావు గారి పేరుతో పెట్టారు, అల్లూరి సీతారామరాజు పేరుతో, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో పెట్టారు. కాబట్టి కర్నూలుకు సైరా నరసింహారెడ్డి చిరంజీవి సినిమా వాస్తవానికి అది కూడా బహుశా పెట్టాలి అని. అలాగే రెడ్లు ఆ విషయాలు కూడా మాట్లాడారు. శ్రీకాకుళంలో రెడ్ల సంక్షేమ భవన్ కడితే దానికి నేను ఇస్తాను, రెడ్డి అనేది ఒక కులం కాదు, పాలకులు అన్నది, అంటే సోషల్ ఈక్వేషన్ కూడా ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇంకా 3వ విషయం, మీరు రాజకీయాలకు ఇప్పుడు ఇంతకుముందు ఎందుకు దూరం అయ్యారు, లేకపోతే ఎవరితో కలుస్తారు, ఇవన్నీ ఉన్నాయంటే అన్నిటికీ కూడా దాటవేత లేదు. విజయసాయి రెడ్డి దగ్గర ఒక లక్షణం ఉంది, తను అనుకున్నది తను చెప్పదలుచుకుంది చెప్తూ ఉంటాడు, ఏ విమర్శ చేయలేదు. ఉదాహరణకు తిరుమల తిరుపతి చాలా కాలం ఉన్నారు ఈయన కూడా. అక్కడ వీటన్నిటి మీద ఏం చెప్తారంటే అది విచారణలో ఉంది కాబట్టి నేను వాటి మీద ఏం మాట్లాడను. అంటే ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారిపోయారు. చాలా కేసుల్లో ఆయన అద్భుతమైన సాక్ష్యాలు ఇస్తారని ఊగిపోయాం మనం అంతా. అంటే మీరు నేను కాదు, మీడియాలో కొంతమంది. ఇప్పుడు ఆయన అవన్నీ విచారణలో ఉన్నవే కదా. కాబట్టి ఒక విధంగా విజయసాయి రెడ్డి వైఖరిలో కొంత మార్పు మలుపు ఒకటి కనిపిస్తుంది. ఇంకా 3వది, వైసీపీ జగన్ అయితే ఆయన ఏమీ అనబోడు. అప్పుడు కూడా ఆయన మీద ఫిర్యాదు అదే, మేము చాలా ప్రోత్సహించాం కానీ ఆయన ఏమి జగన్ మీద ఏం చెప్పడం లేదని. ఇప్పుడు కూడా ఆయన చెప్పబోవటం లేదు. జగన్ సమర్థుడైన నాయకుడే కానీ సలహాదారులే దారి తప్పిస్తున్నారు అన్న పద్ధతిలో ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం నుంచి ఆహ్వానం ఉందా, లేకపోతే ఇంకొకటి అంటే తెలుగుదేశం నుంచి లేదు, నేను పోను అంటూనే తెలుగుదేశం తనకు కొంత ఇబ్బంది కలిగించింది అనే సూచన వచ్చేవి కూడా మాట్లాడారు. నేను భీమిలీలో ఇల్లు కట్టుకొని ఉందామంటే నాకు ఎన్ని పరిస్థితులు ఎదురయ్యాయో మీరు చూశారు కదా. అంటే డెఫినెట్గా ఈ కేసులు, ఈ చర్యలు తీసుకున్నంతా తెలుగుదేశం పార్టీయే కదా. కాబట్టి మాట్లాడిన దాంట్లో జగన్ మీద వ్యాఖ్యలు చేశారు, తెలుగుదేశం మీద వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేయకపోగా పూర్తిగా అభినందనపూర్వకంగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి, జనసేన గురించి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒంటరిగా లేడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయనతో ఒక సనాతన బంధం ఒకటి ఉంది. ఈ సనాతన బంధంలో బీజేపీ, మోదీ వీళ్ళందరూ వచ్చేస్తారు. కాబట్టి విజయసాయి రెడ్డి ఎంతో కొంత అటువైపు తలుపు తీసి ఉంచారా, అందుకోసం పరోక్షంగా ఇవన్నీ మాట్లాడారా అని సందేహం కలుగుతుంది. చాలామంది చెప్పేది ఏంటంటే ఆయన బీజేపీలో కొంత ట్రై చేశారు, చేస్తే చంద్రబాబు నాయుడు జగన్ ఇద్దరు కూడా అభ్యంతరం దానికి అడ్డుపడ్డారు. ఆయన ఫిర్యాదు అది, నేనేదో బీజేపీలో చేరదామనుకుంటే ఇటు చంద్రబాబు నాయుడు అటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అడ్డుపడ్డారు, దానివల్ల నేను చేరలేకపోయానని మామూలుగా ఆయన చెప్తున్న
ఆయన అధికారికంగా చెప్తున్నా కాదు, ఇండైరెక్ట్గా ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాడు అయినా నేను వస్తాను అని. అంటే ఖచ్చితంగా మీరు గతాన్ని గుర్తు చేసుకుంటే ఒకసారి ఒకటి సార్లు నేను పవన్ కళ్యాణ్తో అప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చింది. ఒక దశలో ఈయన చాలా దగ్గర సంబంధాలు మెయింటైన్ చేశాడు. అప్పుడు 2019 ఎన్నికలకు ముందు వాళ్ళని తీసుకొని అనేది కూడా చేశాడు. నాగబాబు కూడా 2-3 సార్లు ఆన్ రికార్డ్. విజయసాయి రెడ్డి మాతో బాగానే ఉండేవాడు అప్పుడు, కానీ తర్వాత ఇలా మాట్లాడితే ఎట్లా అని ఆయన విమర్శించారు. కాబట్టి ఖచ్చితంగా జనసేన వైపు మొగ్గు, జనసేనను ఏమాత్రం కూడా దూరం చేసి పవన్ కళ్యాణ్ను కొంచెం కూడా నొప్పించకపోగా బాగా మెప్పించాలి అనే ఒకటైతే తాపత్రయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు త్రూ జనసేన బీజేపీకి అది అనేక మార్గాలు దేవుని చేరుకోవడానికి అన్నట్టే త్రూ జనసేన బీజేపీ అదేమన్నా జరుగుతుందో తెలీదు. ఇంకా చివరిది ఆయన ఓపెన్గా పెట్టుకున్నారు, పొలిటికల్ ఎంట్రీ ఖాయం, లేకపోతే ఇవన్నీ మాట్లాడరు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఈ 5-6 నెలల్లో పుస్తకాలు చదివినప్పుడు, పుస్తకాలు చదవడం కూడా పవన్ కళ్యాణ్ లక్షణమే కదా, పుస్తకాలు ఆయన దాని మీద ఎప్పుడు ఇవి నడుస్తూనే ఉంటాయి కదా. కాబట్టి సాయిరెడ్డి విజన సాయిరెడ్డి ఏమైనా అవుతారా అన్నది ఆయన విజన్ ఏమైనా అటువైపు నడిపిస్తుందా అనేది అయితే మనం